నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం। తెలుగుదేశం నాయకులు డాక్టర్ మండపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు శుక్రవారం రోజు ఏపీ మార్కెట్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏపీ మార్కెట్ జిల్లాలో కంది పండించి ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుండి ప్రభుత్వ మద్దతు ధరపై క్వింటాల్ 7,550 రూపాయలకు కందులు కొనుగోలు చేయటకు అనుమతి ఇచ్చిందని కావున జిల్లాలో కంది పండించిన రైతులందరూ 7వ తేదీ శుక్రవారం నుండి రాయచోటి లక్కిరెడ్డిపల్లి నిమ్మనపల్లె మరియు మొలకల చెరువు కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని అన్నారు। రైతులు రైతు సేవా కేంద్రంలో తమ పేర్లను నమోదు చేయించుకుని కందులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కందులు విక్రయించుకోవచ్చని తెలియజేశారు। కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజల ఖాదర్ బాషా, వ్యవసాయ మార్కెట్ అసిస్టెంట్ డైరెక్టర్ త్యాగరాజు, ఏవో దివాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు। రైతుగానే పోతుందా అంటే రైతులు కదా సరే టెంకే కొట్టవరు మూతి ముడిసే దాని పెట్టి మూతి ముడుసు పెట్టి దాని టైం పెట్టి అది నిలబడి పడిపోతుంది పక్కన దొల్లుకుంటుంది నిలబడి వాటర్ బాటిల్ మూతి ముడిసేస్తే అమ్మ ఇక కోతలు వేసేయండి అమ్మ కాయలు వేసి తీసే కొబ్బరికాయలు తీసి కవర్ ఒకటి ఏదన్నా బౌల్ లేదు మీ దగ్గర బౌల్ ఉంటే బౌల్ బౌల్ తీసేసి రాడు మాకు మీ ఎంపీ గారు ఉన్నాడు ఇప్పుడు పడుతుంది నాగట్ రాబాయి
ఊరికే ఎందుకు చూస్తాను అదే బాయ్ చూడండి ఒక నిమిషం ఆగండి బాబు